హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ విలేజ్ స్టైల్ నాటుకోడి కూరని చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా వండుకోవాలో చూద్దాం. ఏ విధమైన మసాలాలు పేస్ట్లు యాడ్ చేయకుండా మన పాతకాలం పద్ధతిలో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కోడి కట్ చేసిన తర్వాత పైన బూరు తీసేసి కోడిని కాపుతారండి, మంట మీద కాలుస్తారు. కోడిని నిప్పుల మీద కాల్చడం వల్ల ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. నాటుకోడికి స్కిన్ తీయకుండానే ఎక్కువగా వండుకుంటారు. మీకు ఇష్టం లేనట్టయితే తీయించుకోవచ్చు. తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 లవంగాలు, 1 స్టార్ ఫ్లవర్, 4 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క అన్నీ వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా ఘాట్లుగా పెట్టుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత 2 నుంచి 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజే ఉన్నవి తీసుకోవాలండి. ఎక్కువ ఉల్లిపాయలు వేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్లో ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి, కలర్ బాగా వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన లేకుండా ఇలా వేయించుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. అన్నీ వేగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ని వేసుకున్న తర్వాత నూనెలో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ ఉడకడానికి కాస్త టైం పడుతుందండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి, వాటర్ రిలీజ్ అయ్యాయి. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా, అంటే ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పటిదాకా మనం మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. బాగా ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. ఆల్రెడీ అక్కడ సాల్ట్ వేసుకున్నాను కదండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చాలా వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మన పెద్దవాళ్ళు చేసే పల్లెటూరు పద్ధతిలో చేసే ఈ చికెన్లోకి ఏ విధమైన మసాలాలు పేస్ట్లు యాడ్ చేసుకోరండి. ఇలా సింపుల్గా నార్మల్గానే చేస్తారు. అయినా ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతా కలిసిపోయింది. ఇలా కంప్లీట్గా అన్ని కలిసేలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు బాగా నూనెలో ముక్క వేగి మెత్తబడుతుంది. చూడండి, ఇలా ఆయిల్ మంచి కలర్లో వస్తుంది. ఒక్కసారి ముక్కను చెక్ చేసుకుంటున్నాను. 50 to 60% నూనెలోనే ఫ్రై అయిపోయిందండి. ఈ టైంలో వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఆల్రెడీ వేడిగా ఉన్న చికెన్ చల్లబడకుండా కర్రీలో ఉండే హీట్ ఈ హాట్ వాటర్ బ్యాలెన్స్ చేసుకుని ఈక్వల్ అయిపోతుంది. నార్మల్గా మనం చల్లటి నీళ్ళు పోసినట్టయితే చికెన్లో ఉండే వేడి తగ్గిపోయి పీస్ కరెక్ట్గా ఉడకదండి. ఇలా వేడి నీళ్ళు పోస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా విజిల్ పెట్టి కుక్ చేసుకున్నప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మూత తీసుకోవాలండి. మనం కావాలని విజిల్ని పైకి లేపి గ్యాస్ తీసేసి మరీ మూత తీసుకోకూడదు. ఇలా కంప్లీట్గా దానంతటదే గ్యాస్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకోండి. చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా సూపర్గా ఉంది. చూడడానికి మటన్లా ఉంది కదండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ నాటుకోడి కర్రీని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి. మనం పెట్టిన విజిల్స్ కరెక్ట్గా సరిపోయాయి. చూడండి, ఇలా టచ్ చేస్తే ఇంత ఈజీగా ఊడొస్తుంది. మన పల్లెటూరి స్టైల్లో ఈసారి బాయిలర్ కోడి కాకుండా ఒక్కసారి నాటుకోడి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఫైనల్గా ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.